మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములండి. అలాగే మీకు శుభోదయం కూడా. ఈరోజు ఒక చక్కని మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే లూకా సువార్త 18 అధ్యాయంలో మనకిద్దరు వ్యక్తులు కనపడతారు. 14వ వచనంలో ఒకడు పరిచయుడు, రెండోవాడు సుంకరి. అయితే సుంకరి తమ పాపములను ఒప్పుకొనటం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు తనను నీతిమంతునిగా తీర్చి అక్కడ ఒక చక్కని మాట చెబుతున్నాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు. అయితే ఈ దినాల్లో అనేక మంది అందరూ కూడా తమను తాము హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని తగ్గిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట తమను తాము తగ్గించుకోమని కానీ ఆయనను తగ్గించమని కాదు. ఎవరైతే అలాగా తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు అన్ని విషయంలో అధికముగా హెచ్చిస్తాడు. అలా మనల్ని హెచ్చించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సంగతి మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా.